దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఒక షెడ్యూల్ ప్రాంత సరిహద్దులను ఎవరు మార్చగలరు? రాష్ట్రపతి. అడ్వకేట్ జనరల్ వేతనం గవర్నర్ నిర్ణయిస్తారు. ప్రజా బాహుళ్యం నుంచి అభిప్రాయ సేకరణకు అక్టోబర్ 2016లో ఉమ్మడి పౌరస్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారు? జాతీయ న్యాయ కమిషన్. ఏ గణాంకాన్ని మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకోలేరు? ప్రాథమిక ఆస్తులపై యాజమాన్య హక్కులు. ప్రపంచ చదరంగ విజేత అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ ఏ దేశానికి చెందినవాడు? నార్వే. జాతీయ తయారీ విధానం 2011 దృష్టి ప్రకారం 2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి? 100 మిలియన్లు. బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం వల్ల భారతదేశం నుంచి ముడిపత్తి ఎగుమతి పెరిగింది. ఫ్లైట్ స్టాటస్ సంస్థ ఇచ్చిన పురస్కారాల ప్రకారం 2016లో సకాలంలో విమానాలు నడిపిన సంస్థల్లో మొదటి స్థానం గెలుచుకున్న సంస్థ KLM. ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం అంటే ఒక స్వయం ప్రతిపత్తి గత జిల్లాలలో స్వయం ప్రతిపత్తి ఉన్న విభాగం. వృత్తి పన్నుపై రాజ్యాంగం విధించిన వార్షిక పరిమితి ఎంత? 2500. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? లోక్సభ స్పీకర్. 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ను ఎక్కడ నిర్వహించారు? తిరుపతిలో. సఫాయి కర్మచారి ఆందోళన్ స్థాపకుల్లో ఒకరైన వారు ఎవరు? బెజవాడ విల్సన్. సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే పథకం ఇది. 1750లో ప్రపంచంలో తయారయ్యే వస్తువులలో సుమారు ఎంత శాతం భారత్లో తయారయ్యేవి? 24.5%. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రుల సంఖ్య ఎంతకన్నా తక్కువ ఉండకూడదు? 12. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన PMRYని అమలు చేసే సంస్థ జిల్లా పరిశ్రమల కేంద్రం. సూపర్ వ్యూ 1 అనే జత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది? చైనా. జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరానికి దగ్గరగా ఉంది? తిరుపతికి. FICN అంటే ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్. ఇటీవల వార్తల్లో వినిపించిన అలెప్పో అనే ప్రదేశం ఏ దేశంలో ఉంది? సిరియా. ఉద్యోగుల భవిష్య నిధి కేంద్ర ధర్మకర్తల మండలి ఆర్థిక సంవత్సరం 2016-17కి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు సిఫార్సు చేసింది? 8.65%. హరిత విప్లవం వల్ల ఏ పంట ఉత్పత్తిలో అత్యధిక వృద్ధి కనిపిస్తోంది? గోధుమ. ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చింది? 4వ. న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది? ఆర్టికల్ 32. కొలీజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ వీరి నుంచి పొందడమైంది. అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయాలు. నవంబర్ 2016 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏది భౌగోళిక సూచికల జాబితాలో నమోదు కాలేదు? బందర్ లడ్డు. హర్ నబిల్ పండుగ ఏ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్వహిస్తారు? నాగాలాండ్. బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్లో ఏది జరగలేదు? ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్లో ఏం జరిగింది? ప్రధానమంత్రి మారారు. కొత్త ప్రధాని ఒక మహిళ. హోమ్ సెక్రటరీ కన్జర్వేటివ్ నాయకత్వం చేపట్టారు. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలో ఏ విధాన చర్యను చేపట్టలేదు? నోట్ల రద్దు. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలో ఏ విధాన చర్యను చేపట్టారు? నోట్ల విలువ తగ్గింపు. బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఖజానా నుంచి విదేశాలకు తరలించడం. రూపాయి పాక్షిక పరివర్తనీయత. వ్యవసాయ గణన 2010-11 ప్రకారం 2010-11లో అన్ని వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల చేతిలో ఉన్న వినియోగంతో ఉన్న భూకమ్మతాల సగటు విస్తీర్ణం హెక్టార్లలో వరుస క్రమంలో ఎంత? 1.15, 0.80, 1.52. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.